అదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి, బడేబాయ్ చోటబాయ్ కలిసి భారీ కుట్ర, కార్మికులారా జరభద్రం కేసీఆర్. ప్రైవేటీకరణే మోదీ పాలన, ప్రమాదంలో ప్రభుత్వ రంగం, నన్ను ఎలాగైనా నిలువరించాలని నా గొంతు నొక్కిండ్రు. బస్సు యాత్రపై కాంగ్రెస్ బీజేపీ కుట్ర, అందుకే నిషేధం. హామీలకు ముఖ్యమంత్రి ఎగనామం, ప్రజలకు మోసం. పంటకు బోనస్ బోగస్, తులం బంగారం తుస్సుమంది. తొండి చేసేటోడే దేవుడి మీద రోజుకు ఒట్టు పెడుతుంటుడు. బీజేపీకి 200 కూడా రావు, కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే. రోహిత్ వేముల దళిత్ కాదట, ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం కాదట. కులం బయటపడుతుందనే బల్వార్ మరణం, హైకోర్టుకు రాష్ట్ర పోలీసు దర్యాప్తు నివేదిక. నిందితులైన బీజేపీ నేతలందరికీ క్లీన్ షీట్. మరి నాటి రాహుల్ పరామర్శ సంగతి ఏమిటి? భాగ్ రాహుల్ భాగ్, కాంగ్రెస్ నేత పరుగులపై బీజేపీ ఎద్దేవా. మొన్న అమేధీ, నిన్న వయనాడ్, ఇప్పుడు రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ. పరాజయం భయంతోనే సెగ్మెంట్ మార్పు. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి. సిద్దిపేట సభలో మంత్రి కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, కులం పేరును ప్రస్తావిస్తూ ఓట్ల అభ్యర్థన. కేటీఆర్ సూటి సవాల్, మీరు కాంగ్రెస్ వైపు బీజేపీ నోరు తెరిస్తే అబద్ధాలే. రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్కు ఓటేయాలి. పునర్విభజన చట్టంలో ఏ ప్రాజెక్టుకి కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదు. సింగరేణి ప్రైవేటీకరిస్తున్న బీఆర్ఎస్ ఏమీ చేయలేకపోయింది. చేనేత బకాయిలు తప్పకుండా చెల్లిస్తాం. గతి లేక ఇప్పుడు ప్రజలు తిరస్కరించిన కుప్పలను నిలబెట్టింది. కరీంనగర్లో అపర మీద వినోద్ కుమార్ అరగుండు సంజయ్ను ఓడించాలి. వచ్చేది సంకీర్ణమే. బీజేపీకి 200 సీట్లు కూడా డౌటే. మోదీ, చోటాబాయ్, అదానీ, రేవంత్ సింగరేణిని ముంచేందుకు కుట్రలు. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే కాంగ్రెస్ వాగ్దానం నెరవేరుస్తుంది. మాజీ సీఎం కేసీఆర్. విశ్వోన్మాదం, కాంగ్రెస్ మేనిఫెస్టోపై 3 తప్పుడు ప్రచారం. ప్రభుత్వ టెండర్లు ముస్లింలకు ప్రత్యేక కోటా అంటూ వక్రీకరణలు. ప్రధాన తీరుపై మేధావుల నిపుణుల అసంతృప్తి. ఏ మార్చిన కమలం, 10 ఏళ్లలో బీజేపీ ఒక్కటి చేయలేదు. వనరులున్న ఒక్క సంకల్పం లేదు. గనుల ప్రైవేటీకరణతో సింగరేణి ముప్పు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో మదారం డోల్మైట్ ప్రశ్నార్థకం. వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలి. బీజేపీకి అవకాశం ఇవ్వద్దు. భువనగిరి జహంగీర్ను గెలిపిస్తే ప్రజలు గొంతుకవుతాడు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం. లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మకు కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీ రిజర్వేషన్లు ఆ పార్టీకి వ్యతిరేకం. ఏఎంయూ, జామియా మిమ్లియా ఇస్లామియాల్లో దళితుల కోట కృషి చేస్తాం. రిజర్వేషన్లకు మోదీ మహారక్షకుడు భాజపా. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, విభజన చట్టం హామీలు అమలు చేస్తాం. ఏపీలో విలీనమైన మండలాలు వెనక్కి, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్. రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ, రేవంత్ల కుట్ర. భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేదు. గోదావరి జలాలు తరలిస్తామంటే సీఎం మాట్లాడరు ఎందుకు? చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించినందుకే నాపై నిషేధం. గోదావరి కని రోడ్ షోలో సీఎం కేసీఆర్. ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసలేదు. గాడిద గుడ్డే ఆ పార్టీ గుర్తు. ఎన్నికల ముందు చేతులెత్తేసిన బారాస. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడి. మీ భూమి మీది కాదు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులు దోచుకునే కుట్ర. ప్రశ్నిస్తే గొంతు నొక్కారు. స్పీడ్ అందుకుంటున్న కారు. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలతో బీఆర్ఎస్లో జోష్. ఉద్యమకాలం నాటి ఉత్సాహం కనిపిస్తుందన్న నేతలు వెల్లడి. గణనీయ స్థాయిలో ఎంపీ సీట్లు సాధించగలమైన ధీమా. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కైన ప్రచారంపై నిషేధం పెట్టాయి. రామగుండం రోడ్ షోలో కేసీఆర్ ఫైర్. క్లీన్ స్వీప్ ఖాయం. టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో సీఎం జగన్మోహన్ రెడ్డి. మోదీది సవితల్లి ప్రేమ, 10 ఏళ్లలో రాష్ట్రానికి గుడ్డు తప్ప ఏమి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి. మోదీ చెప్పు 5 ట్రిలియన్ ఎకనామిక్ ఆర్యుడు మన పీవీని. బీఆర్ఎస్ కాలనాగు, దానిని పడగ మీద కొట్టాలా. రాజంపల్లి, సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి. హైదరాబాద్కు సుప్రీం బెంచ్ తెస్తాం. ఏపీలో విలీనమైన 5 గ్రామాల రాష్ట్రాలను తిరిగి గడుపుతాం. పాలమూరు ప్రాజెక్టు మేడారానికి జాతీయ హోదా కల్పిస్తాం. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ హామీలు. 23 అంశాలతో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల. దోస్తు నోటిఫికేషన్ విడుదల. వివిధ యూనివర్సిటీల డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు జారీ. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో తెలంగాణ నుంచి వైరల్. మొదటి పోస్ట్ చేసిన తెలంగాణ నుంచి అంటే నివేదిక ఇచ్చిన ఎక్స్. ఒక ల్యాండ్ లైన్ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ అయినట్టు గుర్తింపు. మోదీ, అమిత్ షాలను ఓడిస్తాం. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీల మనుషులా, మనం కాదా? గుజరాత్కి అనేక ప్రాజెక్టులు, భారీగా నిధులు. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ. అమేధీ బరిలో కిషోరీలాల్ శర్మ. చివరి రోజు నామినేషన్. ఎన్నికల ముందు ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందన్న స్మృతి ఇరానీ. పారిపో రాహుల్ పారిపో. అమేధీ నుంచి వయనాడ్కు, అక్కడి నుంచి రాయ్బరేలీకి. కాంగ్రెస్ ఓటమికి నిదర్శనం ఇదే. గాడిద గుడ్డు పాలనే. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నది అదే. ఎక్కడికి వెళ్ళినా గాడిద గుడ్డుతో ప్రచారం. హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు. 5 నెలల్లో కాంగ్రెస్ మార్క్. అవినీతి రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా? కిషన్ రెడ్డి. బీఆర్ఎస్కు ఒక్కటి కూడా రాదు. రాష్ట్రంలో బీజేపీకి 11-12 ఎంపీ స్థానాలు. తొండి చేసిన వాళ్ళు ఒట్లు పెట్టుకుంటారు. రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఒట్లు పెట్టుకోవడం ఏమిటి? పనిచేసేటోళ్ళు ఎవరైనా ఒట్లు పెడతారా? ఐటీఐఆర్ను పునఃప్రారంభిస్తా. ఏపీలో 5 గ్రామాల రాష్ట్రాలకు విభజన హామీల అమలు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.